హైదరాబాద్ బోరబండకి చెందిన సర్దార్ చావుకు తానే కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి తనపై కుట్ర చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్. సర్దార్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసులు శివయాత్రకు తనను రానివ్వలేదని తెలిపారు. ప్రమాదవశాత్తు సర్దార్ చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చినా సూసైడ్ చేసుకున్నాడని మాగంటి అసత్య ప్రచారం చేశాడని అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై నగర కమిషనర్కి కంప్లైంట్ చేస్తారన్నారు కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్. వెంటనే యాక్చువల్గా నాకు సైనాస్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో 6 టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమ హాస్పిటల్ ఇంటికి మీదకి వెళ్ళి పడిపోయాడు. నీలిమ హాస్పిటల్ సరద్నగర్లో నీలిమ హాస్పిటల్ తీసుకుపోయినని తెలవగానే వెంటనే నేను బయలుదేరబోయాను. నన్ను రాక్ ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది. అందరూ కూడా రౌడీ షీటర్సు, అక్కడ ఉన్న బోరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్సు, అదేవిధంగా ఫైనాన్సర్సు, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తికి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. లేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడడానికి, ఎందుకంటే చనిపోయారని చెప్పి చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అసాంఘిక శక్తులందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే లా అండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అద్దె సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను లేకపోతే యాక్సిడెంట్తో తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. రౌడీ షీటర్లు, ఈ కనబడుతున్న రౌడీ షీటర్స్ అందరూ కూడా ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపటం జరిగింది. అప్పటికి బాధపడ్డా. మళ్ళీ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శవయాత్ర చివరి అంతిమ యాత్రను పోదాం అనుకున్నాను. అక్కడ కూడా పోనీయకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా ఎవరు చివరికి గ్రేవ్ యార్డ్కైనా పోదామని, చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి క్లియర్గా స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ షీటర్ అని ఒక గుమ్ముగూడటం, ఒక భయానక